ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నాటి శివలింగం చెక్కు చెదరకుండా ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉంది అంటే మీరు నమ్ముతారా? నేను మాట్లాడుతున్న ఈ శివలింగం రోమన్ సామ్రాజ్యం కన్నా ముందు నాటిది అని మన భారతదేశపు పురాతత్వ శాస్త్రవేత్తలే ధృవీకరించారు. ఇంతటి ప్రత్యేకమైన శివలింగం మరెక్కడో కాదు, మన తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న గుడిమల్లం అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ శివలింగం 9 విష పదార్థాలతో చేయబడింది అని ఇక్కడి ప్రజలు చెప్తుంటారు. పరిశోధనల వల్ల తెలిసిందేంటంటే ఈ శివలింగం తోకచుక్కలు భూమిని ఢీకొన్నప్పుడు ఏర్పడిన శిలలతో చేయబడిందిగా గుర్తించారు. బహుశా అందుకేనేమో 2000 సంవత్సరాలైనా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఈ శివలింగం ఇప్పటికీ అలానే ఉంది. ఈ దేవాలయాన్ని చోళ, పల్లవుల కాలంలో కట్టబడినదిగా గుర్తించారు. ప్రతి పుణ్యక్షేత్రం వెనుక ఒక కథ ఉంటుంది. ఈ గుడిమల్లం కథ ఏంటో తెలుసుకుందాం రండి. పూర్వం జమదగ్ని అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన భార్య రేణుకాదేవి. తను మహాపతివ్రత మరియు ధర్మపరురాలు. వీరికి 5గురు కుమారులు. అందులో చిన్నవాడు పరశురాముడు. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారంగా చెప్తారు. రేణుకాదేవి రోజువారీగా నది వద్దకు ఆశ్రమానికి కావలసిన నీళ్లు తీసుకుని రావటానికి పోయారు. ఆ రోజు నది దగ్గర ఒక గంధర్వరాజును చూసి క్షణకాలం మోహానికి గురి అయింది. ఆ కారణంగా ప్రతిరోజు కన్నా ఆ రోజు కాస్త ఆలస్యంగా ఆశ్రమానికి తిరిగి వచ్చింది. రేణుకాదేవి ఆలస్యానికి గల కారణాన్ని జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో చూశారు. తన భార్య మనసులో కలిగిన ఆ వికారానికి శిక్షగా రేణుకాదేవి తలను నరకమని తన కుమారులకు ఆజ్ఞాపిస్తాడు. తల్లి మీద ఉన్న ప్రేమ, అనురాగం కారణంగా మొదటి 4 కుమారులు తండ్రి ఆజ్ఞను నిరాకరిస్తారు. కానీ పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లిని చంపేస్తాడు. జమదగ్ని మహర్షి పరశురాముని పితృభక్తికి మెచ్చి తనను ఒక వరం అడగమని కోరుతాడు. పరశురాముడు తన తల్లి చేసిన తప్పును క్షమించి తనను తిరిగి బతికించమని కోరుతాడు. పరశురాముని తెలివికి మెచ్చి తిరిగి రేణుకాదేవికి ప్రాణం పోస్తాడు. ఎంత చేసినా తల్లిని చంపడం మహాపాపం. ఇది బ్రహ్మహత్యతో సమానం. ఈ పాపం నుంచి విముక్తి కోసం పరశురాముడు తపస్సు చేయడానికి ప్రయాణం అవుతారు. ఆ ప్రయాణంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న స్వయంభు శివలింగాన్ని దర్శించుకుంటాడు. ఇదే తన తపస్సుకు సరియైన ప్రదేశంగా భావించి అక్కడ ఒక కొలను తవ్వి అందులో పూసే పుష్పంతో రోజు ఆ శివలింగాన్ని పూజ చేసేవాడు. ఆ కొలను ప్రత్యేకత ఏంటంటే అక్కడ రోజుకి ఒకే ఒక పుష్పం పూస్తుంది. ఆ పుష్పాన్ని ఎంతో భక్తితో శివుడికి పూజించేవాడు. తన తపస్సుకి ఈ పుష్పం చాలా అవసరం మరియు ఈ పుష్పాన్ని అడవి జంతువుల నుంచి కాపాడడానికి ఆ అడవిలోనే ఉండే చిత్రసేనుడు అనే యక్షుడిని కాపలాగా నియమిస్తాడు. చిత్రసేనుడు ఆ పనికి ప్రతిఫలంగా ప్రతిరోజు తనకు ఒక జంతువుని ఆహారంగా మరియు తాగడానికి కళ్ళును అడుగుతాడు. దానికి పరశురాముడు అంగీకరిస్తాడు. చిత్రసేనుడు బ్రహ్మ యొక్క అంశగా చెప్తారు. పరశురాముడు రోజు ఆ కొలంలో పూసే పువ్వుని ఎంతో భక్తితో శివుడికి సమర్పించి పూజ చేస్తాడు. అలా పరశురాముడు ప్రతిరోజు శివపూజ చేయడం చూస్తూ ఉన్న చిత్రసేనుడికి ఒకరోజు తను కూడా ఆ పుష్పంతో శివుడికి పూజించాలనే కోరిక కలుగుతుంది. పరశురాముడు లేని సమయం చూసుకుని ఒకరోజు చిత్రసేనుడు కొలంలో ఉన్న పుష్పంతో శివుడికి పూజ చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు ఎంతో కోపంతో చిత్రసేనుడి మీద విరుచుకుపడతాడు. ఇంతలో మహాశివుడు చిత్రసేనుడు మరియు పరశురాముడి భక్తికి, తన మీద ఉన్న ప్రేమకు సంతోషించి వారికి తన దర్శనం ఇచ్చి వాళ్ళ యుద్ధాన్ని ఆపుతాడు. పరశురాముడికి మాతృహత్య పాపం నుంచి విముక్తి ప్రసాదించి తన లింగంలో పరశురామునికి మరియు చిత్రసేనునికి స్థానం కల్పిస్తాడు. అందుకే గుడిమల్లం శివలింగంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. యక్షుని రూపంలో బ్రహ్మ, తన పైన వేటగాడి రూపంలో పరశురాముడు, ఒక చేత్తో జంతువుని పట్టుకుని ఉన్నట్లు, మరో చేత్తో కుండని పట్టుకుని ఉన్నట్లు, తన భుజంపై గండ్రగొడ్డలిని పెట్టుకుని కనిపిస్తారు. ఆ పైన శివలింగం పురుషుని అంగం ఆకారంలో మనకు దర్శనమిస్తుంది. ఇటువంటి విగ్రహం కానీ, త్రిమూర్తులు కొలువై ఉన్న విగ్రహాన్ని కానీ మనం మరెక్కడా చూడలేము. ఈ శివలింగం మనకు సృష్టి, స్థితి, లయను ఉద్దేశిస్తుంది. అడుగున ఉన్న బ్రహ్మ సృష్టికర్తను సూచిస్తుంది. సృష్టి అనేది అన్నిటికీ పునాది లాంటిది. కనుకే బ్రహ్మ ఈ లింగంలో పునాది స్థానంలో ఉన్నట్లు, స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు పరశురాముని రూపంలో లోకరక్షణ కోసం మధ్యభాగంలో మరియు పైభాగంలో లయకారుడు అయిన మహాశివుడు దర్శనం ఇస్తారు.
ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది భూమార్గం ద్వారా వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తుంది. చివరిసారిగా 2005లో ఇలా జరిగింది. మళ్ళీ 2065లో అలా జరుగుతుంది. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి నుంచి ఈ ఆలయానికి రహస్య సొరంగం ఉందని, ఆ ద్వారం ద్వారా వచ్చి ఇక్కడ పూజలు చేసేవారని కూడా ప్రచారం. సంవత్సరంలో ఒకసారి సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకే విధంగా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ఇది జూలై మాసంలో జరుగుతుంది. చోళరాజుల కాలంలో నిర్మించబడిన ఆలయం కనుక ప్రధాన ద్వారం దక్షిణ దిక్కున ఉంటుంది. ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సూర్యదేవుడు కూడా మనకు దర్శనమిస్తారు. ఇది భారతదేశంలోనే తొలి సూర్య విగ్రహంగా చెప్తుంటారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలతో వెనక్కి చూస్తున్న నెమలి పైన మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి శివరాత్రి మరియు సోమవారం రోజున భక్తులు ఎక్కువ వస్తుంటారు. మీరు వేరే రోజున ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఆలయ నిర్మాణాన్ని, శివలింగాన్ని బాగా దర్శించుకోగలరు. భక్తులు తిరుపతి ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా ఇంతటి చరిత్ర, మహిమ కలిగిన గుడిమల్లం ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకుంటే మంచిది. తిరుపతి నుంచి ఈ ఆలయం చేరడానికి దాదాపు 50 నిమిషాల సమయం పడుతుంది. అదే రేణిగుంట నుంచి అయితే 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయానికి తిరుపతి బస్టాండ్ నుంచి నేరుగా ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా కలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయటం మాత్రం మరవకండి. జై శ్రీరామ్.